సైకిల్ని కార్లు తీసుకెళ్లొచ్చు, కానీ కారు సైకిల్ ఎక్కితే తుక్కవుతుంది. ఏనుగుతో కార్ని లాగొచ్చు, అదే ఏనుగెక్కితే కారు ముక్కలవుతుంది. ఇది అనుభవం నేర్పే పాఠం. కొన్ని కాంబినేషన్స్ ఫిట్ కావు. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఇదే జరుగుతోందంటున్నారు. ప్రయోగాలు బాగా ఇష్టపడే ఓ లీడర్ ప్రయోగాలన్నీ ఫెయిల్ అయ్యాక చివరి ప్రయోగం సొంత పార్టీలోనే పొగలు రేపుతోంది. ఒక చిన్న మీటింగ్ రెండు పార్టీల్లో కలకలం రేపింది. మొన్నటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అభిమానంతో పనిచేసిన క్యాడర్, ప్రజా సంఘాల నేతలు ఒక్కసారిగా షాక్ గురయ్యారట. రెండు పార్టీల నేతలు కలవడం పెద్ద మ్యాటర్ కాకుండా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా, ఆలోచనల పరంగా భిన్న ధృవాల్లా పనిచేసిన కేసీఆర్, ఆర్ఎస్పీ ఇప్పుడు కలవడమే హాట్ టాపిక్ గా మారింది. ఓ రకంగా మోసపోయామన్న ఫీలింగ్ లో కొంతమంది బీఎస్పీ లీడర్లు ఉన్నారట. ఈ భేటీ బీఆర్ఎస్ లోనూ ప్రకంపనలు రేపింది. కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అతని సోదరుడు కోనేరు కృష్ణ ఇద్దరూ సీఎం రేవంత్ తో భేటీ అయి బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు కూడా. ఆర్ఎస్పీ బీఆర్ఎస్ తీసుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే అప్పుడే కేసీఆర్ఏ ఆర్ఎస్పీ వెనుక ఉన్నారన్న అనుమానాలు కూడా వచ్చాయి. తన దూకుడుతో ఆ అనుమానాలకు చెక్ పెట్టారన్న చర్చ జరిగింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సడన్ గా కేసీఆర్ తో భేటీ కావడం, అప్పటికప్పుడే బీఆర్ఎస్ తో జట్టు కడుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. పాత అనుమానాలే నిజమయ్యాయని ఇప్పుడు చాలా మంది నేతలు ఓపెన్ గానే అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే కేసీఆర్, ఆర్ఎస్పీ ప్రయోగం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఆర్ఎస్పీతో సిర్పూర్ కాగజ్ నగర్ లో సొంత పార్టీ ఎమ్మెల్యే కోనప్పను ఓడించడాన్ని గులాబీ లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారట. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ సొంత సెగ్మెంట్ రిజర్వ్డ్ సీటు అయిన అలంపూర్ను వదిలి కాగజ్ నగర్ లో పోటీ చేశారు. అక్కడెందుకు పోటీ చేశారన్నది అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు కేసీఆర్ తో ఆర్ఎస్పీ భేటీ తర్వాత ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని కోనప్ప వర్గం మండిపడుతోంది. ఆర్ఎస్పీ వెనుక కేసీఆరే ఉన్నారని, తనను రాజకీయంగా దెబ్బతీయడానికే కుట్ర చేశారని మండిపడుతున్నారట మాజీ ఎమ్మెల్యే టీం. హైకమాండే తనను వెన్నుపోటు పొడిచిందన్న ఫీలింగ్ తో రాత్రికి రాత్రే క్యాడర్ తో మాట్లాడి కోనప్ప నిర్ణయం తీసుకున్నారట. ఒక్క క్షణం కూడా పార్టీలో ఉండకూడదని డిసైడ్ అయ్యాకే సీఎం రేవంత్ తో భేటీ అయ్యారని కోనప్ప సన్నిహితులు చెబుతున్నారు. అంతకుముందు తన రాజకీయ గురువు ఇంద్రకరణ్ రెడ్డితోనూ ఫోన్లో చాలాసేపు మాట్లాడారట. తన విషయంలో ఇంకా నిర్ణయం తీసుకొని ఇంద్రకరణ్, నిర్మల్లో తన క్యాడర్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకో దిక్కు ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వర్గంలోనూ కేసీఆర్, ఆర్ఎస్పీ భేటీ అగ్గిపెట్టిందట. బీఎస్పీ పోటీతోనే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పలు సెగ్మెంట్లో ఓడిపోయామన్న ఫీలింగ్ లో నేతలంతా ఉన్నారట.